ఈ రోజు మనతో పాటు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శివరాజా గారు ఉన్నారు. నమస్కారం శివరాజా గారు. నమస్కారం మాస్టర్ గారు. ఏంటి మరి ఒక 1750 కోట్లు తీసుకుంటే అంత పెద్ద లక్షల కోట్లలాగా ఏంటిది గొడవ? 1750 కోట్లు ఎంత? చిల్లరా ఆ? చిల్లరా చిల్లరా. ఆదాని ఏంటి, ఆ కహాని ఏంటి? అదాని ఏంది కహాని ఏంది అంటే చూస్తానే ఉన్నారు కదా. ఉమ్, మరి తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసినటువంటి మా జగనన్న ఆ, సొంతంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఇంక ఈ రెండు చేతులతోనే సంపాదన, ఒక చేత్తో ఉండదు. ఉమ్, రెండు చేతులు సంపాదనే కాబట్టి ఇంక ఎన్ని కోట్లైనా ఇప్పుడు అది చిల్లర ఒకటే బయటకు వచ్చింది. ఉమ్, అది ఇంక ఇప్పుడు మేము దాన్ని ఏం చేయాలని అంటే మొన్న లోకేష్ గారు కూడా అమెరికా పర్యటన చేసి వచ్చినాడు. న్యూయార్క్ లేకపోయి ఇంకా ఆయన చేసిన కుట్ర అని చెప్పబోతాం. ఇది చిల్లర కూడా లక్షల కోట్లు అయితే అనుకోవచ్చు. ఏంటిది ఈ నాకు అదే చిల్లర కడ వీళ్ళు ఎందుకో పెద్ద భూతద్దంలో ఏది చూపిస్తారు. ఆ, చూపిని ఏం చూపించా ఏమవుతుందో చూద్దాం. ఇంకా మరి మీ నాయకుడు మళ్ళీ కథలు చెప్తున్నాడే, బెమ్మనుకుంటున్నాయి కథలు. ఏం కథలు చెప్పినాడయా? ఒక నలుగురు ఉంటారు, ఒక మేకపోతుని మోసం చేస్తారు, కథలు బాగా చెప్తున్నాడయా. ఇంకా కథలే చెప్పాల్సింది. మేము గతంలో చెప్పినట్టు కథలన్నీ నమ్మినారు. సపరేట్ గా ఏదన్నా కథలు చెప్పాలి కదా. రోజు రిపీటెడ్ గా చెప్తా ఉంటే ఎవడు దేకుతాడు, ఎవడు దేకడం. కొత్తదనం ఏదన్నా కోరుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకము. మేము దాన్ని నమ్మించేటువంటి దాంట్లో మేము బిజీగా ఉంటాము. అదే ఏ మసిబూసి మారేడికాయ చేయటంలో మమ్మల్ని మించిన వాళ్ళు లేడు. మా పార్టీలో ఉండే వాళ్ళు మించిన వాళ్ళు. అందులో భాగంగానే ఇది ఒక ప్రక్రియ. ఎప్పుడు చూసినా అది చెప్తారండి. ఆ ఈనాడు, ఆ ఏబిఎన్, ఆ టీవీ5 నాయుడు ఎప్పుడు చూసినా అదే చెప్తాడేంటి అన్న, అర్థం అవుతుంది నాకు. అన్న అదే ఎందుకు చెప్తాడు అంటే వాటినే ఎక్కువ చూస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా. ఒక టీవీ5, ఒక ఏబిఎన్, ఇంకా ఒక టీవీ, ఇంకా ఒక టీవీ, ఈనాడు, వాటిని ఎక్కువ చూస్తారు కాబట్టి, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూస్తారు కాబట్టి, అదేవిధంగా ఈనాడు పత్రికను చూస్తారు కాబట్టి, వాటినే ఎక్కువ చూస్తారు కాబట్టి ఈయన ఏమంటాడంటే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా ఈ ఛానల్ని, ఈ వార్తాపత్రికలను ఎక్కువ నమ్ముతారు. టీవీ5 అది టీవీ, టీవీ అనుకో. కానీ మన పేపరు, మన టీవీ దేకేవాళ్ళు లేడు. అన్న ప్రెస్ మీట్ పెట్టినా కూడా 300 మంది 600 మంది కన్నా ఎక్కువ చూడడంలే లైవ్ వాచింగ్. ఓకే. ఈ ఈ ఛానల్, ఈయన అన్న చెప్పే ఛానల్ ఏమంటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వ్యూవర్షిప్ దూసుకొని పోతాము వాళ్ళు ఉన్నారు. మనకేమో మన సాక్షి ఛానల్లో కరెంట్ బిల్లుకి లెక్క రావడం లే. ఏళ్ళు లేకుండా ఉంటే ఎప్పుడో ఎత్తిపోయిన కంపెనీ. ఏం ఎత్తిపోవాల్సిన కర్మే ఉండదులే. మన దగ్గర ఏం లెక్కలు లేనాటియా, మన దగ్గర లేని లెక్కలాగినా ఎత్తిపోయేదేం కాదు. కాకుండా ఉంటే బాగుండు, మాది కూడా చూడండి అని చెప్పే దాంట్లో ఆయన ప్రమోట్ చేసుకుంటాడు అనమాట. ఇప్పుడు ఈ ఆదాని కహాని నిజమే అంట. అమెరికాలో వాళ్ళు కేసు పెట్టారు ఇప్పుడు. మరి ఇప్పుడు అదేమి పులివెందుల కోర్టు, కడప జిల్లా కోర్టు, లేదంటే హైకోర్టు కాదు కదా. న్యూయార్క్ లో ఉండేటువంటి కోర్టు న్యాయస్థానాలు 1750 కోట్ల రూపాయలు జగన్ గారికి ముట్టినాయి అని చెప్పి అయితే వాళ్ళు తెలిసినారు. తెలిసినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం. దాంట్లో సెల్లో కూడా రికార్డింగ్ అన్ని వచ్చేసినాయి అంట వాళ్ళకి. ఎవరెవరు మాట్లాడుకున్నారు అన్ని వచ్చాయి. ఎందుకు రావు? మరి భయం వేస్తుందేమో. ఎవరికి? మా అన్నకి. అన్నకు భయం వేసి అందుకే టాబ్లెట్లు వేసుకోమనుకుంటాను, భయపడుకుంటా. ఇక పోసాన్ని ఉన్నాడు ఏంటి, పోసేసుకుంటున్నాడంటే ఏంటి ఆశ్చర్యంగా ఉంది. నాకు వద్దు, నేను రాను, నేను ఇంకెప్పుడు. అది ఏమైందంటే మాస్టర్ గారు, నేను మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఎవరైతే అతిగా ప్రవర్తించి, ఎవరైతే కొంత దురుసుగా ఉండుంటారో 2019 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు నోటికి హద్దు అదుపు లేకుండా, చేతలకు హద్దు అదుపు లేకుండా, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా సోయి లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తులకి క్షమాపణ పత్రం అని చెప్పి నేను ఒకటి విడుదల చేసిన. మా యొక్క పార్టీలో ఉండేటువంటి మండల స్థాయి నుంచి కన్వీనర్లకు మొత్తం పంపించిన. జిల్లా స్థాయి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులకి అందరికి పోయింది. ఆ పోవడంతో ఆ పోయిన మరుసటి రోజే శ్రీరెడ్డి గారు క్షమాపణ లేఖ రాసి నారా లోకేష్ గారికి, జగన్ అన్నకు ఒక లేఖ రాసి పెట్టినారు అన్నా అని చెప్పేసి. అదే విధంగా నేను ముందు రోజు క్షమాపణ పత్రం రిలీజ్ చేసిన మరుసటి రోజు ఆమె రాసింది. ఇంకా కొంతమంది రాసినారు. ఈ రోజు పోసాన్ని ఏమైంది, నేను అతిగా మాట్లాడినాను, అతిగా అయితే చేసినాను, చేసిన దానికి ఈ రోజు నేను ఇదైతే ఉన్నాను. నాకు పిల్లకాయలు ఉన్నారంటే మిగతా వాళ్ళకి పిల్లకాయలు ఉండరేమయ్యా? అప్పుడు గతంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే జనసేన, ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉండదో వీళ్ళకు లేరా కుటుంబం, వాళ్ళకి లేరా బిడ్డలు, వాళ్ళకి లేరా ఫ్యామిలీలు, వాళ్ళకు ఉన్నారు కదా.
మరి ఉన్నప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా ఎట్ట మాట్లాడతావయ్యా? ఆ, నువ్వు మాట్లాడితివి ఈ రోజు నా కుటుంబం ఉన్నదంటే వాళ్ళ కుటుంబం లేరా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా? వాళ్ళకి బిడ్డలు ఉండరా? వాళ్ళకి ఏమి ఉండరా? మరి ఈ రోజు నీకు జ్ఞానోదయం అయిందా? ఆ రోజు అంటే నీకు కుక్కకి చెట్టు కుక్కకి పెడిగ్రీ వేస్తాము, పోసాని గాడికి ఏదో పదవి ఒకటి ఇచ్చారు సినిమాలు నందులకు ఏదో సినిమాలకు సంబంధించి. దాంట్లో ఏమో నెలకేమో 3.5 లక్షలు జీతం దొబ్బుతీవి. ఇప్పుడు మొన్న సినిమాలు ఏమి లేవు, సినిమాల్లో ఎవడు క్యారెక్టర్ ఇచ్చేవాడు లేడు. ఒక్కో ప్రెస్ మీట్కు ఇంత తీసుకొని మాట్లాడుతీవి. ఆ ప్రెస్ మీట్కి కూడా ఇప్పుడు దేకేవాడు. ఆ ప్రెస్ మీట్ కూడా అన్న ఏంటంటే అధికారంలో ఉంటే ఆ జగనన్న అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎవరికి ఆర్థికంగా సాయం చేయడు. నీకు ఒక పదవి ఇచ్చాడు, గవర్నమెంట్ లెక్క నీకు అలర్ట్ చేస్తాడు. గవర్నమెంట్ డబ్బుల్ని నీకు జీతం రూపంలో నీకు ఇచ్చాడు. ఈయన ఇంట్లో ఏమి తెచ్చిచ్చేది ఏమి ఉండదు. తిరుమల హుండీలో వేయటము, అన్న దగ్గరికి డబ్బులు వేయటము రెండు ఒకటే. అది ఇప్పుడు ఇంక ఇచ్చేవాళ్ళు లేడు కాబట్టి వీడు మరగడం. కుక్క ఏంది పెడిగ్రీ వచ్చే మరుగుతుంది. దీనికి పెడిగ్రీ వేయకుంటే ఏమవుతుంది? అది అలిగి కూర్చుంటుంది ఇంట్లోనే. దాన్ని లేయి రా అన్నా కూడా రాదు. అది సేమ్ అదే పరిస్థితి పోసాన్ దగ్గర. ఇప్పుడు ఈ పోసానికి పూసేసుకున్నారు కదా, నేను వదిలేస్తారా మన వాళ్ళు ఎవరన్నా? కూటమి ప్రభుత్వం వదిలేయటం జరుగుతుందా? వదిలేస్తారా లేదండి క్షమాపణ? అది కూటమి ప్రభుత్వం నిర్ణయించదు, మాకేం తెలుసు. ఇప్పుడు మా పార్టీలో అయితే నేను చెప్తా మా పార్టీ విధి విధానాలు ఎట్టుంటాయని. అది కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానాలు లేనిది చట్టానికి ఏంది పరిస్థితి? అది జనరల్ ఏమంటావు మీ ఐడియా ప్రకారం? మామూలు కామన్ మనిషికి ఆలోచిస్తే వదిలేయాలా లేదా? అలాగా నన్ను అడిగితే వదలాల్సిన పని అయితే ఏం లేదు. మా ప్రభుత్వం అయితే వదలదు. అది ఈ ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ఎడ చేస్తుందేమో చూడాలి. ఇక విశాఖపట్నంలో ఋషికొండ ఉంది శివరాజు. ఆ ఋషికొండ ఏం చేస్తే బాగుంటది? సుమారు 400-500 కోట్లు ఖర్చు పెట్టారు. అంత డబ్బు ఖర్చు పెట్టి ఏం చేద్దాం బిల్డింగ్? మీ ఐడియా ప్రకారం దీపాడు అన్న ఉండేదానికి కొట్టుకున్నాడు. అది మరి ఏం చేద్దాం? ఇప్పుడు 9 నగరాల్లో 9 భవనాలు ఉన్నాయి విలాసవంతమైనవి. వైజాగ్ లో లేదు. వైజాగ్ లో కొండందు కట్టుకున్నాడు. తండ్రి లేని బిడ్డ ఏదో మోజు పడినాడు. ఎదురుగా సముద్రం కిటికీలు ఓపెన్ చేస్తే సముద్రం 7 కమేడ్ మీద కూర్చుంటే సముద్రం కనపడేట్టుగా సెట్టింగ్లు వేసుకొని బ్రహ్మాండంగా అంతా ముందు ఒక సెట్టింగ్ వేసి ఆ తర్వాత మళ్ళీ భవనాలు నిర్మించి ఈ రోజుకి పాప అన్న పోయి చూసిన పాపాన పోలా. ఎప్పుడన్నా హెలికాప్టర్ లో పోతాయేమన్నా చూసినాడు ఏమో మరి తెలియదు. ఈ రోజు కూడా అన్న అయితే పోలా. అది ఆ రోజా పోయి ఓపెనింగ్ ఏదో చేసి వచ్చింది. అది కోర్టులో ఉంటే దాంట్లో కూడా దగ్గరలో రోజా గారు కూడా కోర్టు మెట్లు అయితే ఎక్కపోతుంది. ఏంటి శివరాజు మరి తిరుపతి విషయం మీద రోజా గారి మీద బోల్డ్ ఆరోపణలు వచ్చేస్తున్నాయి. 4000 టికెట్లు ఉండేవి, ఏది టూరిజం టికెట్లు మొత్తం ఆయన్ని తీశారు. ఇప్పుడు మీరు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా అని నార్కే రోజా గారు మా పార్టీయే. ఆమె పర్యాటక శాఖ మంత్రి. రాష్ట్రానికి పర్యాటకులు తీసుకువచ్చేట్టుగా చేయండి అంటే ఏమో పర్యటనలు చేయనిపోతుంది. దుబాయ్, శ్రీలంక, బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా, అదేవిధంగా జర్మనీకి కూడా పోయించింది లాస్ట్ లో. జర్మనీ మొన్నదాకా జర్మనీలో ఉండిచ్చింది. అదేవిధంగా కోటాను కోట్ల రూపాయల అవినీతి, దర్శనం టికెట్లు అమ్ముకోవడము, ఓమని ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ ఆరోపణలన్నింటినీ విచారణ చేస్తే మరి బిఆర్ నాయుడు గారు గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసినటువంటి ఘనత మా వైసీపీ పార్టీది. మరీ ముఖ్యంగా చిత్తూరులో బడా నాయకులుగా ఉండేటువంటి వైసీపీ నాయకులదేనని చెప్తాను నేను.